పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. నగరంలోని తారాతల ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఓ గోదాం భవనం పైకప్పు అకస్మాత్తుగా కూలిపోవడంతో 5గురు కార్మికులు మృతి చెందగా పలువురు శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మధ్యాహ్నం సమయంలో 3 అంతస్తుల గోదాం భవనంలో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఆ సమయంలో పెద్ద సంఖ్యలో కార్మికులు పనుల్లో నిమగ్నమై ఉండగా భవనంపై కప్పు ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఇది గమనించిన స్థానికులు వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, విపత్తు నిర్వహణ బృందాలు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. ఇప్పటి వరకు 7గురు కార్మికులను శిథిలాల కింద నుంచి సురక్షితంగా బయటకు తీసినట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే తీవ్రంగా గాయపడిన 3 కార్మికులు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇదిలా ఉండగా భవనం నిర్మాణ నాణ్యతపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పైకప్పు నిర్మాణంలో సిమెంట్తో పాటు టిన్ షీట్లను ఉపయోగించారనే ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. నిర్మాణ నిబంధనలు పాటించారా లేదా అనే కోణంలో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.